నమస్తే, వెల్కమ్ టు భారతీయ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. దళిత స్పీకర్ను అవమానించేలా మాట్లాడిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సమర్థించిన కేటీఆర్లు తెలంగాణ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని వెల్లడి. దేశంలో హిందువులను విడగొట్టే కుట్ర జరుగుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దక్షిణ మధ్యక్షేత్ర ధర్మ జాగరణ ప్రముఖ్ అమరలింగన్న ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి హిందువు సంఘటితంగా ఉండాలని ఆయన సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు హిందూ సాంప్రదాయంపై అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్ శతవసంత ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఇందూర్ నగర శాఖల సంగమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి హిందువు సంఘటితంగా ఉండాలని సూచించారు. ఇప్పటికీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో హిందువులు బలవంతంగా మైనారిటీలోకి వెళ్లిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లలకు హిందూ సాంప్రదాయంపై అవగాహన కల్పించాలన్నారు. ఆర్ఎస్ఎస్ అంటే సమయపాలన, క్రమశిక్షణ అన్నారు. సంఘ్ని అర్థం చేసుకోవాలంటే ప్రత్యక్షంగా అనుభవించాలన్నారు. కొందరు హిందువులే ఆర్ఎస్ఎస్పై విమర్శలు చేయడం బాధాకర విషయమన్నారు. హిందువులు బలహీనపడితే దేశం బలహీనపడే అవకాశం ఉందని అమరలింగన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతకుముందు 56 శాఖల కార్యకర్తలు పాల్గొని శారీరక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విభాగ సహా కార్యవాహ శ్రీనివాస్, నగర కార్యవాహ అరుగుల సత్యం, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లి గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఏ దేశం పైన ఇస్లాం దాడి చేసిందంటే ఒక 15 సంవత్సరాలు, 20-25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అది ఇస్లామయం అయిపోయింది. ఒక 30-40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఒక క్రైస్తవం కనుక ఆ దేశం పైన దాడి చేసిందంటే ప్రపంచంలో అన్ని దేశాన్ని క్రైస్తవం అని చేశారు. క్రైస్తవం ఈ రెండు కూడా మతాలు కావు, రాజకీయ శక్తులు. కాబట్టి మనము ఈ రెండు మతాలని కూడా మనము అవి కూడా దేవుడు, ఆధ్యాత్మికత వీటి భావంతో మనం చూస్తాం. ఇవి రెండిట్లో కూడా ఏమాత్రం ఆధ్యాత్మికత లేదు. రాజకీయ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అవి. మతము దేవుని పేరుతో ప్రపంచాన్ని రక్తసిక్తం చేసినటువంటి మతాలవి, చేస్తున్న మతాలవి. భారతదేశం పైన కూడా అవి రెండు మతాలు కూడా విపరీతంగా దాడి చేసినప్పటికీ కూడా ఈ దేశము ఎదుర్కొని నిలబడ్డది. అయితే డాక్టర్ ఎడ్కేవార్ 1916 నుంచి 25 మధ్యలో జరిగినటువంటి చిన్నప్పటి నుంచి అజన్మ దేశభక్తులు, దేశ స్వాతంత్ర పోరాటంలో విద్యార్థి దశ నుంచే పాల్గొన్నటువంటి వ్యక్తి. కానీ తాను పరిశీలన ఏంటంటే స్వయంగా డాక్టర్, కానీ జాతి నాడిని పరిశీలించినటువంటి డాక్టర్ ఎడ్కేవార్ అసలు ఇంత శక్తివంతమైన దేశం. విజయానంద్ సాంగ్, పాహియాన్ లాంటి వాళ్ళు చైనా యాత్రికులు వచ్చినప్పుడు వాళ్ళు దేశ సంపదను చూసి, ఇక్కడ పరిస్థితులను చూసి ఆశ్చర్యంగా వాళ్ళ చరిత్రలో రాసుకున్నారు. సంపదకు కొలువలేదు, ఇక్కడ దొంగతనాలు లేవు, భిక్షాటన లేదు. అటువంటి దేశం సంపదకు కొదవలేదు, వేదాలకు పుట్టినిల్లు. ప్రపంచంలో అనేక మంది ఈ దేశంలో వచ్చి చదువుకునే వాళ్ళు, జ్ఞానానికి కొదవలేదు ఈ దేశంలో. కానీ పరాధీనం ఎలా అయింది? ఎందుకు దేశము పరాధీనమైంది? స్వతంత్రాన్ని ఎలా కోల్పోయింది ఈ దేశం? పదే పదే తన యొక్క మనసులో ఈ ప్రశ్న ఉదయించింది. నిశితంగా పరిశీలించేటువంటి స్వభావం ఉన్నటువంటి డాక్టర్ ఎడ్కేవార్ ప్రతి ఉద్యమాన్ని పరిశీలించేవాడు, ప్రజల యొక్క మానసిక స్థితిని పరిశీలించేవాడు. కానీ ఆ రోజులలో తాను గమనించినటువంటి విషయం, ప్రతి హిందువు కూడా తాను ఒక్కడు, తాను ఏమి చేయలేదు. ఒక రకమైనటువంటి ఆత్మన్యూనత భావన ఏర్పడ్డది.
దళిత స్పీకర్ను అవమానించేలా మాట్లాడిన జగదీష్ రెడ్డి, ఆ వ్యాఖ్యలను సమర్థించిన కేటీఆర్ తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఆదివారం నిజామాబాద్ ఎన్టీఆర్ చౌరస్తా వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేను ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కేటీఆర్, జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీ దళితులను, గిరిజనులను, బీసీలను అవమానిస్తూనే ముందుకు వెళ్లిందని, ప్రస్తుతం అసెంబ్లీలో కేటీఆర్ బరితెగించి తన ఎమ్మెల్యేలతో కలిసి దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మానాల మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మున్ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే గుణపాఠం చెప్తామని, దళితులు, గిరిజనులు మీ అంతు చూస్తారని హెచ్చరించారు. కేటీఆర్ గత 14 నెలలుగా అధికారం పోయిన నుండి కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు అందరినీ అవమానించేలా ఉన్నాయన్నారు. మీ శాసనసభ్యుడు స్పీకర్ను అవమానించి మాట్లాడితే దానిని నువ్వు సమర్థించడం అనేది కేసీఆర్ నుండి నీకు వచ్చిన దొర అహంకారమేనని, రాబోయే కాలంలో దళితులు, గిరిజనులు మిమ్మల్ని మరింత పాతాళానికి తొక్కుతారని, వెంటనే స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డి దానిని సమర్థించిన కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, మాజీ పీసీసీ కార్యదర్శి రామ్ భూపాల్, మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామ్మర్తి గోపి, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారి పైన టీఆర్ఎస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే ఉండి, మాజీ మంత్రిగా ఉండి కూడా స్పీకర్ స్థానాన్ని అవమానపరుస్తూ, ఎందుకంటే వాళ్ళ నాయకుడు కేసీఆర్ చెప్పింది ఒకటే, అగ్రకుల దురహంకారంతో దళితుడైనటువంటి ప్రసాద్ అన్న పైన జరిగినటువంటి అమానుష దాడి ఒక రకంగా, ఎందుకంటే శాసన సభ స్పీకర్ గారికి ఉండే అధికారాలను ప్రశ్నిస్తూ దురహంకారంతో ప్రవర్తించిన తీరుకు నిరసనగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ, నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన నిర్వహిస్తున్నటువంటి కేటీఆర్, అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మల దహన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా గాంధీ ఎన్టీఆర్ చర్చ్ దగ్గర నిర్వహించడం జరిగింది. ప్రజల జీవితాలను ముందు చదువుదాం, పుస్తకాలను తర్వాత చదువుదామన్న గొప్ప మేధావి గొర్రపాటి మాధవరావు అని ప్రముఖ కవి, రచయిత హెచ్ఆర్కే అన్నారు. ఐక్యత ఘర్షణ లేనిది ఏ ఉద్యమం ఉండదని ఇద్దరం అనుకునే వాళ్ళం, అదే వాస్తవం. విప్లవ ఉద్యమంలో ఇవి లేకుండా సజీవంగా ఉండలేవని ఆయన అన్నారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గొర్రెపాటి మాధవరావు పుస్తక పరిచయ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ కవి, రచయిత హెచ్ఆర్కే మాట్లాడుతూ, హైదరాబాద్లో లా చదువుతున్నప్పుడు ఉద్యమంలో ఎప్పుడు బయట ఉంటావు, ఎప్పుడు లా పుస్తకాలు చదువుతావు అని మాధవరావు అడిగితే, పుస్తకాలను ఏముంది, ఎప్పుడైనా చదవచ్చు, కానీ ముందు ప్రజల జీవితాలను చదువుదామని అనేవారు. అంత గొప్ప మేధావి మాధవరావు అని పేర్కొన్నారు. ఐక్యత ఘర్షణ లేనిది ఏ ఉద్యమం ఉండదని ఇద్దరం అనుకునే వాళ్ళం, అదే వాస్తవం. విప్లవ ఉద్యమంలో ఇవి లేకుండా సజీవంగా ఉండలేవన్నారు. రష్యా, ఉక్రెయిన్ 2 దేశాల ఉద్యమం కాదు, అది కేవలం అమెరికా చేయిస్తున్న ఉద్యమమని, దాని ప్రయోజనాలు దానికి ఉన్నాయన్నారు. ప్రపంచంలో చాలా దేశాల్లో 2 దేశాల మధ్య గొడవలు జరుగుతున్నాయంటే అది అమెరికా ఆధిపత్యం కోసం ఆ దేశంపై ఆధారపడటానికి, ఆ దేశాల్లో ఉన్న సహజ సంపద, చమురు ఖనిజాలు దోచుకోవడానికి, ఆయుధాలు అమ్ముకోవడానికి అన్నారు. మాధవరావు ప్రజల పట్ల ఎంత నిబద్ధత గల వ్యక్తి అంటే, తను తీసుకున్న నిర్ణయం పట్ల ఎంతో కమిట్మెంట్తో చివరి వరకు నిలబడే వ్యక్తి అని కొనియాడారు. ఆయన దేశంలోనే ఒక కేసు ద్వారా సంచలనం కలిగించి చర్చను తీసుకువచ్చిన వ్యక్తి మాధవరావు అన్నారు. న్యాయవాదిగా, హక్కుల కార్యకర్తగా, ఒక
సామాన్య వ్యక్తిగా ఉండేవారని తెలిపారు. ఆయన మరణం ప్రజలకు తీరని లోటని, ఒక స్నేహితుడిగా మాకు తీవ్ర వేదనను మిగిల్చి వెళ్లిపోయాడని హెచ్ఆర్కే ఆవేదన చెందారు. ఇంకా ఈ సభలో శాతవాహన యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వినాయకరెడ్డి, పొద్దు దినపత్రిక మాజీ సంపాదకులు బైస రామదాసు, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ఆకుల పాపయ్య, తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పిట్ల సరితలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ గోపాలరావు, వి సంగం, వి భాస్కర్, పరుచూరి శ్రీధర్, నీలం సాయిబాబా, ఎల్బి రవి, గొర్రెపాటి మాధవరావు జీవిత సహచరి మీనా సహాని, కూతురు మధుమిత, కవులు, కళాకారులు, ప్రజా సంఘాల నాయకులు సాయిరెడ్డి, సత్యం, శిల్పలింగం తదితరులు పాల్గొన్నారు. నేను మా చేయమనేమో పెళ్ళైన వాళ్ళం కదా, దంపతులం కదా, అందుకని వేరే గదిలో ఉండేవాళ్ళం, దగ్గరలోనే వేరే గదిలో ఉండేవాళ్ళం. సుదర్శన్, మాధవ మాత్రం ఆ పార్టీ ఆఫీసర్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు అని అప్పుడప్పుడు చూడడానికి కూడా మేము వెళ్ళేవాళ్ళం. ఆ విమోచన పత్రిక ఆఫీస్ కాగితాల మీదనే పడుకునే వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరికి ఎప్పుడు తోస్తే అప్పుడు వండుకుని తినేవాళ్ళు. ఎప్పుడు తోస్తుంది అంటే ఆకలిసినప్పుడు తోస్తుంది కదా ఎవరికైనా, అలా చేసేవాళ్ళు. ఎప్పుడైనా ఏంటి బాధ బ్రేక్ఫాస్ట్ అయిందంటే అయిందన్నా బ్రెడ్, గుడ్డు, ఐరన్, ఫుడ్ అని చెప్పారు. దట్ డైలాగ్ ఐ స్టిల్ రివర్బరేట్స్ ఇన్ మై హెడ్. బ్రెడ్, గుడ్డు, ఐరన్, ఫుడ్ చాలా ఈజీ కదా. బ్రెడ్ తెచ్చుకోవచ్చు షాప్లో, గుడ్డు కాసేపు పెన మీద వేసేస్తే అదే అవుతుంది, అదే ఐరన్ ఫుడ్ అని వాళ్ళు తినేవాడు. అప్పుడు మాధవ లా చదువుతున్నాడు. లా చదువుకోవడం సార్ వీళ్ళందరికీ తెలుసు కదా, లా చదువుకోవడం చిన్న పనేం కాదు. చాలా పుస్తకాలు ఉంటాయి, లా పుస్తకాలు, లాజిక్ ఏవో ఉంటాయి. ఆ పుస్తకాలు మరి ఎప్పుడు చదువుకుంటావు అని ఎవరైనా అడిగితే లా కూడా చదవాలా, జీవించడం లేదా మనం, జీవితంలో తెలిసేదానికంటే ఎక్కువ లా పుస్తకాల్లో ఉంటుందా అని వాళ్ళకి చెప్పేవాడు మాధవ. బీఆర్ఎస్ పార్టీ బహుజన వ్యతిరేక పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తుంటే ఆ పార్టీ అడ్డుపడుతుందని టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ ఆరోపించారు. కేసీఆర్ డైరెక్షన్లోనే ఆ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ను అగౌరవపరిచేలా మాట్లాడారని, ఆయన సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ను సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఏకవచనంతో సంబోధించడాన్ని వ్యతిరేకిస్తూ మోర్తాడ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేసీఆర్, జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ బహుజనుడు స్పీకర్ స్థానంలో ఉండడాన్ని కేసీఆర్ అండ్ కంపెనీ ఓర్వలేకపోతుందని అన్నారు. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ బడుగు బలహీన వర్గాలను అవమానపరుస్తూనే ఉందని, కేసీఆర్కు దళిత బహుజనులు అంటే ఇంత అసహనం ఎందుకని ఆయన ప్రశ్నించారు. అధికారం కోల్పోయినా దొరతనపు అహంకారం ఇంకా తగ్గలేదని అన్నారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు, ఎన్డీసీసీ డైరెక్టర్ మోతెకు భూమన్న, మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మనోజ్, మండల ఇన్ఛార్జీలు ఆనంద్, అనిల్, గంగా నరసయ్య తదితరులు పాల్గొన్నారు. జగదీశ్వర్ రెడ్డి ఏదైతే స్థానాన్ని గౌరవప్రధానమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచినటువంటి జగదీశ్వర్ రెడ్డిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మకు తగ్గడం జరిగింది. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు ఈరోజు తీసుకున్నటువంటి కార్యక్రమంలో ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం కావచ్చు, దళిత బహుజనులు మేధావులు, అలాగే పాల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత బహుజన మేధావులు ఒక్కసారి ఆలోచించాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం హక్కులో భాగంగా ఈరోజు శాసనసభలో అడుగుపెట్టినటువంటి జగదీశ్వర్ రెడ్డి, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి జగదీశ్వర్ రెడ్డి, గత 3 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి జగదీశ్వర్ రెడ్డి, ఒకసారి మంత్రి చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి, నీకు బుద్ధుందా, సిగ్గుందా అని అడుగుతున్నాం. ఈరోజు బాబాసాహెబ్ ఇచ్చినటువంటి, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అనుచరమైన ఒక స్థానం శాసనసభ అని అంటే ఒక పెద్దల సభ, గౌరవమైనటువంటి సభ. ఆ స్థానంలో కూర్చున్నటువంటి స్పీకర్ గారిని ఏకవచనంతో పిలుస్తావా? ఎంత అహంకారం నీకు! నీ దొరతనం అహంకారం ఏంది? నీకు అట్లనే ఉంది. ఈరోజు బడుగులను, బలహీన వర్గాలను వ్యతిరేకిస్తున్నటువంటి నీ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ కూడా దళితులను, బహుజనులను దగ్గర రానికుండా వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీ ఈరోజు మీ పార్టీలో కేసీఆర్ కావచ్చు, మీరు కావచ్చు స్పష్టంగా ఏర్పడిపోయింది.
గ్రూప్ 1 అభ్యర్థుల అనుమానాలను ప్రభుత్వంతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విద్యార్థులు తన దృష్టికి తీసుకొచ్చారని ఆమె తెలిపారు. హైదరాబాద్లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో విశ్వవిద్యాలయాల విద్యార్థులు ప్రతినిధులు కలిశారు. గ్రూప్ 1 పరీక్షలు ఫలితాలపై వారు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను ప్రభుత్వంతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విద్యార్థులు తన దృష్టికి తీసుకువచ్చారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ట్రాన్స్లేషన్ సమస్య వల్ల ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు సరిగ్గా మూల్యాంకనం చేయలేకపోయారని, తద్వారా మార్కుల్లో వ్యత్యాసాలు ఏర్పడ్డాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. గ్రూప్ 1 పరీక్షల్లో ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ నెంబర్, మెయిన్స్కి మరొక హాల్ టికెట్ నెంబర్ కేటాయించడం వల్ల విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ప్రస్తావించారు. అదేవిధంగా ఇటీవల పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో దాదాపు 13,000 మంది అభ్యర్థుల ఫలితాలు వెల్లడించలేదని, ఏ కారణం చేత ఆ 13,000 మందిని ఇన్వాలిడ్గా ప్రకటించిందో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఒకే ఎలక్షన్ ఒకే దేశం సిద్ధాంతమే బీజేపీ లక్ష్యమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా స్పష్టం చేశారు. బీజేపీ పార్టీ అధ్యక్షుడు దినేష్ కులచారి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో 1 నేషన్ 1 ఎలక్షన్ అనే కార్యశాలను ఏర్పాటు చేశారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి అధ్యక్షతన 1 నేషన్ 1 ఎలక్షన్ కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యశాలకు ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ఎన్నిక అనగా లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని బీజేపీ 1984 నుండి ప్రోత్సహిస్తుందన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో హైలెవెల్ కమిటీ వేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కమిటీ మొదటి దశలో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కలిపి నిర్వహించాలని, రెండో దశలో 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సూచించడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వలన ఎన్నికల వ్యయాన్ని తగ్గిస్తుందన్నారు. 2024 లోక్సభ ఎన్నికల అంచనా వ్యయం 1.35 లక్షల కోట్ల రూపాయలు కాగా, ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన చేయడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. ప్రతి ఎన్నికల్లో జాతీయ నాయకులు, మంత్రులు ప్రచారంలో పాల్గొనడం వల్ల అధిక ఖర్చు అవుతుందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహిస్తాయన్నారు. దేశంలో సుమారుగా 66 పొలిటికల్ పార్టీలు జమిలీ ఎన్నికలలో జరపాలని ఆమోదం తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, 1 నేషన్ 1 ఎలక్షన్ జిల్లా కన్వీనర్ పొతన్కర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్.
దళితులను రాజకీయంగా అడ్డుకోవడమే బీఆర్ఎస్ పార్టీ నైజామని, ఆ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే స్పీకర్ను అగౌరవపరిచారని రాష్ట్ర అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాస్ల బాలరాజు ఆరోపించారు. ఆయనను ఎమ్మెల్యే పదవి నుండి బర్తరఫ్ చేయాలని కాస్ల బాలరాజు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల అంబేద్కర్ చౌరస్తా వద్ద అగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాస్ల బాలరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం కాస్ల బాలరాజు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి దళితులంటే గౌరవం లేదని, కేసీఆర్ దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేశాడని, అలాగే ఉప ముఖ్యమంత్రిగా దళితులను నియమించి కొన్ని రోజుల్లోనే పదవి నుండి తొలగించారని గుర్తు చేశారు. జగదీశ్వర్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే దళితుడైన స్పీకర్ గడ్డం ప్రసాద్ను ఏకవచనంతో సంబోధించి అగ్రకుల అహంకారాన్ని ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్పై అగౌరవంగా మాట్లాడడం సిగ్గుచేటని, వెంటనే జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఖలేక్, ఎజాజ్, నార్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఒక దళిత స్పీకర్ను మరి కాంగ్రెస్ పార్టీ చేసిందనే ఉద్దేశంతో దళితులను అంచేయడానికి కోసమే వాళ్ళ ప్రయత్నం. దళిత ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చేయడానికి చేత కాలేదు. మరి దళిత స్పీకర్ చేస్తే ఓర్చుకోలేక అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఐక్యమై ఎక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కనబడితే ఖబర్దార్ అనుచిత వ్యాఖ్యలు, మరి దళితుడైనటువంటి స్పీకర్ను కించపరచడం అంటే దళితులంటే వాళ్ళకు చిన్న చూపు. మరి అప్పుడు చూస్తున్నాం దళితులకు ముఖ్యమంత్రి చేస్తా అని మరి చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి కూడా కొన్ని రోజులకు తీసేయడం జరిగింది. అది ఏం జరిగిందో మొత్తానికి బయట పెట్టకుండా మరి ఉప ముఖ్యమంత్రి కూడా తీసేసినటువంటి ఘనత కేసీఆర్కు దక్కింది. కేసీఆర్ మరి వెంటనే సస్పెండ్ చేయి, లేకపోతే ఈ ప్రభుత్వం మరి ఆయనను బర్తరఫ్ చేసి ఖచ్చితంగా సభ్యత్వాన్ని రద్దు చేయాలి ఎమ్మెల్యేగా. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇందూర్ చంద్రశేఖర్, మాజీ జెడ్పీటీసీ నారోజీ గంగారం మాట్లాడుతూ శాసనసభ సమావేశంలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, కేటీఆర్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ ప్రభుత్వం నిందలు వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, పార్వతీ ప్రవీణ్, షేక్ నిస్సార్, కర్క అశోక్, అడప సాయిలు, పత్తిరాములు తదితరులు పాల్గొన్నారు. గత ఈ శాసనసభలో జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశంలో శాసనసభ నడిపించేటువంటి శాసనసభ మీద జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే గారు అనుచితమైన వ్యాఖ్యలు చేసి వ్యవహారాలు మంటగలిపే ప్రక్రియ చేసిండు. కనుక ఒక దళితుడైనటువంటి సభాపతి మీదమైనటువంటి దుర్లపాలన ఇంకా పోలేదన్న ధ్యాసలో ఉన్నారు కదా గమనిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఓర్వలేక టీఆర్ఎస్ ప్రభుత్వము నిందలు చేస్తుంది. కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ జగదీశ్వర్ రెడ్డి గారిని కానీ మరి వారి నాయకుల కేటీఆర్ గారిని సస్పెండ్ చేసి తగిన శిక్ష చేయాలని రుద్రూర్ మండల పార్టీ తరఫున ప్రజల తరఫున మేము కోరుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ పై చేసిన వ్యాఖ్యలు జిల్లాలో దుమారం రేపుతున్నాయి. దళిత బహుజనులు ఉన్నత స్థానాల్లో ఉండడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతుందని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నందిపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలతో బస్టాండ్ ఎదుట ధర్నా చేపట్టారు. వారి వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం కేసీఆర్, జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంద మహిపాల్ మాట్లాడుతూ 2 సార్లు మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీలో స్పీకర్ను ఏకవచనంతో
మాట్లాడడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది ప్రజలు అసెంబ్లీ సమావేశాలను వీక్షిస్తుండగా ఆయన అసెంబ్లీలో హుందాగా వ్యవహరించాల్సింది పోయి స్పీకర్ను అగౌరవపరిచారని ఆరోపించారు. వెంటనే ఆయన స్పీకర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిని దళిత నేతను చేస్తానని చెప్పి మోసం చేసిన కేసీఆర్ దళిత వ్యతిరేకి అని విమర్శించారు. తెలంగాణ స్పీకర్గా దళిత వర్గానికి చెందిన వ్యక్తిని చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారని, రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని తెలిపారు. ఈరోజు కేసీఆర్, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుల ఇక్కడ దిష్టి బొమ్మలను నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న అసెంబ్లీలో ఒక దళిత నాయకుడు అయినటువంటి గడ్డం ప్రసాద్ స్పీకర్ గారిపై అసెంబ్లీలో చేసినటువంటి అంచితల వ్యాఖ్యలకు నిరసనగా, జగదీశ్వర్ రెడ్డి గారు చేసిన అంచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టి బొమ్మను, కేసీఆర్ గారి దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టి బొమ్మ దగ్ధం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, అసెంబ్లీలో మీరు ఒక మాజీ మంత్రిగా, 2 సార్లు మంత్రిగా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడితే మాటలు హుందాగా ఉండాలా? ఎంతోమంది ప్రజలు అసెంబ్లీ సమావేశాలను లైవ్లో వీక్షిస్తారు. మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, ఏకపక్షంగా ఒక కులానికి మతానికి చెందిన మాటలు మాట్లాడి ఏక వాక్చాతుర్యంతో మీరు మా దళిత నాయకుడైనటువంటి తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని ఏవైతే వ్యాఖ్యలతోటి మీరు ఖండించారో ఆ వ్యాఖ్యలకు మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు క్షమాపణ చెప్పకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా పిసిసి అధ్యక్షులు పిలుపు మేరకు ప్రతి మండల కేంద్రంలో ఈ యొక్క దిష్టి బొమ్మల దగ్గర కార్యక్రమం ఉన్నది. మీరు క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని మీ ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మిమ్మల్ని ముట్టడిస్తారని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. యోగా అభ్యసనతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని యోగా గురువు అనంతరావు అన్నారు. నిత్యం యోగాసనాలు వేయడంతో పాటు ధ్యానం చేస్తే అనేక రోగాలు నయమవుతాయని ఆయన వివరించారు. భీమ్గల్ పట్టణంలోని యోగా సభ్యుల ఆధ్వర్యంలో చొక్కాయ గుట్టపై గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం అయ్యప్ప ఆలయంలో యోగాసనాలు చేసి ధ్యానం చేశారు. ఆ తర్వాత భక్తి పాటలపై నృత్యాలు చేసి అమృత ఆహారం భుజించారు. ఈ సందర్భంగా యోగా గురువు అనంతరావు మాట్లాడుతూ భీమ్గల్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ప్రతిరోజు ఉదయం యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని, అనేక రకాల రోగాలకు యోగాతో పరిష్కారం పొందవచ్చని చెప్పారు. యోగా ఆచరణతో వెన్ను లేదా మెడ నొప్పి, నిద్రలేమి సమస్యలు, తలనొప్పి, మాదక ద్రవ్యాల వినియోగం నుండి బయటపడవచ్చని ఆయన తెలిపారు. ఏకాగ్రతతో యోగా, ధ్యానం చేస్తే అనేక విధాల మానసిక ఒత్తిళ్ల నుండి ఉపశమనం లభిస్తుందని అన్నారు. ఈ గిరి ప్రదక్షిణలో యోగా సభ్యులు జేజే నర్సయ్య, శివ, రమేష్, పురస్తు లింబాద్రి, రాకేష్, భూపాల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో అసెంబ్లీలో దళిత స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై, అలాగే ఆయనకు మద్దతు తెలుపుతున్న కేటీఆర్ల శాసన సభ్యత్వాన్ని రద్దు చేసి చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేశారు. అనంతరం వారి దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస శ్రీనివాసరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మన తెలంగాణ భాష మనకు గర్వకారణమని, తెలంగాణ భాషను ముందు తరాలకు అందించడం మన ధ్యేయం కావాలని శాసన మండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో హరిత రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ భాషలో కవితలు మరియు కథల పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో హరిత రచయితల సంఘం అధికార ప్రతినిధి నరాల సుధాకర్, తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి, రామ్, స్మృతిక తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షునిగా సున్నపు ఓంకార్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఆ సంఘం సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షురాలిగా కొండ్ర విజయ బాలమణి, కార్యదర్శిగా బి విశ్వనాథం, కోశాధికారిగా పతాని నవీన్, సహాయ కార్యదర్శులుగా మధు, మనోహర్, సలహాదారులుగా గుర్రం చిన్నరాజన్న, సభ్యులుగా పోషన్న, ప్రవీణ్, రఘు, పోసాని, చెప్పల లక్ష్మిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సున్నం ఓంకార్ మాట్లాడుతూ ఎన్నికైన కార్యవర్గ సభ్యులను కలుపుకొని కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ముందుండి పనిచేస్తామని తెలిపారు. తనను అధ్యక్షునిగా ఎన్నుకున్న సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 1లో గల ఆకుల లలిత రాఘవేందర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న నిర్వహించిన జాబ్ మేళాలో పలువురు విద్యార్థులు మల్టీనేషనల్ కంపెనీలోకి ఎంపికయ్యారు. అయితే ఎంపికైన వారిలో 40 మందిని ఆదివారం రోజు ఫాక్స్కాన్ కంపెనీలో జాయిన్ చేసుకునేందుకు ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో హైదరాబాద్కు తీసుకువెళ్లారు. వారికి ఫౌండేషన్ నిర్వాహకురాలు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత అభినందించారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎంఆర్పీఎస్ మండల నాయకులు రీలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పర సంజీవ్ మాదిగ ముఖ్య అతిథిగా విచ్చేసి నిరసన దీక్షలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే 11% జనాభా కలిగిన మాదిగలకు 9% కాకుండా 11% రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు 2 చోటు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల ఉపాధ్యక్షుడు కానాపురం సంపత్, మండల ప్రధాన కార్యదర్శి బోడ గణేష్, దుబాక రాజన్న, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరం ఉప్పల్లో గల క్షత్రియ భవన్లో ఆదివారం రోజు నిర్వహించిన శ్రీ సోమవంశీయ సహస్రార్జున క్షత్రియ ప్రాంతీయ సమాజ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ యొక్క ప్రమాణ స్వీకారంలో ఆర్మూర్ పట్టణానికి చెందిన జస్సు అనిల్ కుమార్ తెలంగాణ ప్రాంత మేనేజింగ్ కమిటీ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలోని గంగసముందర్ గ్రామంలో శ్రీ రామాలయం శివాలయం ఆవరణలో ఐమాక్స్ లైట్ పూజారి నివాస గృహం కోసం శ్రీఆర్ఆర్ ఎఫ్డీఎఫ్ గ్రాంట్ నిధుల నుండి 10 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో 10 లక్షలు కేటాయించడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ శనివారం భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, దేవాలయ వీడీసీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పట్టణ అధ్యక్షులు మరియు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అయ్యప్ప శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేటీఆర్ మరియు జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దళితుల పట్ల, దళిత నాయకుల పట్ల బీఆర్ఎస్ వైఖరిని ఖండించారు. ఆ పార్టీ నాయకులు దళిత నాయకుల పట్ల మొన్న అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడి సభా మర్యాదను మంటగలిపారన్నారు. గతంలో ఎమ్మెల్యే సంపత్ కుమార్ అసెంబ్లీ నుండి బర్తరఫ్ చేశారని, లోక్సభ స్పీకర్గా తెలంగాణ బిల్లు పాస్ చేసిన మీరా కుమార్ తెలంగాణకు వచ్చి కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదన్నారు. నేరేళ్లకు వెళితే అరెస్టు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లింగాగౌడ్, మాజీ కౌన్సిలర్లు, డీసీసీబీ డైరెక్టర్ వాసు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో హిందువులను విడగొట్టే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రముఖ్ అమరలింగన్న, ప్రతి హిందువు సంఘటితంగా ఉండాలని పిలుపు. దళిత స్పీకర్ను అవమానించేలా మాట్లాడిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, సమర్థించిన కేటీఆర్లు తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ జిల్లా వ్యాప్తంగా
సర్కార్తో పాటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.